అందరికీ నమస్కారం. నేను మీ రఘురామ్ వాలెటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ మెంటర్ మన ఇంగువ కరుణమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్తే. అయితే అమ్మా, ఈ రోజుల్లో చాలా మంది కూడా ఈ హిందుత్వం గురించి తెలియక కొంతమంది మన హిందూ ధర్మాన్ని వదిలేసి వేరే మతాలకి కన్వర్ట్ అవ్వడం మనం చాలా చూస్తున్నాం. అసలు ఆ హిందుత్వం అనేది ఒక మతమా అనేది ఇక్కడ ప్రశ్న. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? పూర్వము నాగరికత మొదలైన తొలినాళ్లలో సింధు నది ప్రాంతంలో మానవాళి ఎవరైతే జీవిస్తూ వచ్చారో అక్కడ నాగరికత ప్రారంభమైంది అని మన చరిత్రల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశము. ఆ సింధు నాగరికతని మన యొక్క ఐడెంటిఫికేషన్ కింద పెట్టుకొని అప్పటి తరాల వాళ్ళు అలా 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 సింధు 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 అంటూ అది క్రమేపీ హిందూ అనే మాటగా మార్చేశారు. సింధు అనే పదం హిందూగా మారింది. ఓకే. ఇంకా అది మతము కాదండి, యాక్చువల్గా సనాతనమైనటువంటి అంటే అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పద్ధతులు, జీవన విధి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని సనాతన సంప్రదాయములు అని మనము చెప్పుకుంటూ వస్తున్నాము. అటువంటి సనాతనమైనటువంటి అంటే ఇంత అని మనము ఎగ్జాక్ట్గా లెక్కలు కట్టి చెప్పే పరిస్థితి కాదు. తరతరాలుగా వస్తున్నటువంటి ఏదైతే ఆ నాగరికత ఉందో దానిని, ఆ సంప్రదాయాల్ని, ఆ పద్ధతుల్ని, ఆ ధర్మాన్ని ఆచరిస్తూ వస్తున్నటువంటి జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైందవులు లేదా హిందువులు అని పిలవడం జరుగుతోంది. అలా పిలిపించుకోబడుతున్నటువంటి ఈ హిందువులందరూ కూడా ఆ సనాతనమైనటువంటి ఆ హైందవ సాంప్రదాయాల్ని, ఆ నాగరికతను అలా కొనసాగిస్తూ ఉన్నారు. అంటే అప్పటి ధర్మము అంత గొప్పది అనే అర్థము. అటువంటి గొప్ప ధర్మాన్ని ఏదైతే వేల సంవత్సరాలుగా పాటిస్తూ ఉన్నామో ఆ ధర్మాన్నే మతముగా మలచుకున్నాము. అంతేగాని హిందూ మతము అని ప్రత్యేకంగా ఒక మతమేమీ లేదు. మనకు ఉన్నది ధర్మము. ఆ ధర్మాచరణే మన మతము. వాస్తవంగా చెప్పాలి అంటే అనాదిగా మనము ఆచరిస్తున్నటువంటి ధర్మము ఏదైతే ఉందో, పాటిస్తున్నటువంటిది, పాటిస్తూ ఉండవలసినటువంటిది, ఆ ధర్మమే మన యొక్క మతముగా మనము భావించి జీవిస్తున్నాము. అలాగే జీవించడం శ్రేయస్కరంగా తరతరాలుగా జరుగుతోంది. అయితే ఇప్పటి ఈ కలికాలంలో, ఇప్పటి పరిస్థితుల్లో అనేక కులములు, మతములు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు సృష్టించుకొని దాన్ని ప్రచారం చేసుకుంటూ నేను గొప్ప అంటే నేను గొప్ప, మా మతము గొప్పది అంటే మా మతము గొప్పది, మా కులము గొప్పది అంటే మా కులము గొప్పది, మా కులములో ఇది ఉంది, మా మతంలో అది ఉంది అంటూ ప్రచారాలు చేసుకోవడము, చాలామందిని అటువైపు ఆకర్షితుల్ని చేయడానికి మత మార్పిళ్ళకి ప్రయత్నించడము జరుగుతోంది. కానీ బుద్ధి, జ్ఞానము, విచక్షణ, సంస్కారము, మానవత్వము ఉన్నటువంటి హిందూ ధర్మాలని ఆచరించేటువంటి ఏ
హిందువు అయినా కూడా తన యొక్క మతమును మార్చుకోకూడదు. ఎందుకు అంటే తనది మతము కాదు కాబట్టి, తనది ధర్మము కాబట్టి. ధర్మము తప్పిన వాడే మతము మార్పిడికి గురి అవుతాడు అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తున్నాను. ధర్మాన్ని ఆచరించని వాడు, ధర్మ మార్గాన్ని అనుసరించని వాడు, ధర్మాన్ని వీడి జీవించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే మత మార్పిడికి లోనవుతారండి. అది సరి అయిన పద్ధతి కాదు, సరి అయిన జీవన విధానం కాదు, అది నాగరికత అంతకంటే కాదు. అనాగరికులు, ఆశాపరులు, అపరిమిత కోరికలతో ఉండేటువంటి వాళ్ళు దుష్ట మార్గంలోకి ప్రయాణం చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే యుగ యుగాలుగా, తరతరాలుగా, వేల సంవత్సరాలుగా ఏదైతే సనాతన సంప్రదాయాన్ని మనము ఫాలో అవుతున్నామో, ఏదైతే ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నామో ఆ ధర్మమే మనకు ఊపిరి. ఆ ధర్మానుసారమే మన జీవన విధానము ముడిపడి ఉంది. ఆ ధర్మం తప్పితే ఇంకేముంది? ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్ అయిన వాడు గుండె కొట్టుకున్నంత వరకు బతికే ఉంటాడు, కానీ వాడు బెడ్ రెడను, వెజిటేబుల్ లాగా బెడ్ మీద పడి ఉంటాడు. వాడు బతుకున్నట్టు వాడికే తెలియదు. అలాంటి వారితో సమానము. ధర్మము తప్పి మత మార్పిడికి ఎవరైతే సాహసిస్తారో వాళ్ళని మనము అలాంటి వాళ్ళుగా భావించాలి. అందుకని మనది మతము కాదు, మనది ధర్మము. అయితే ఆ ధర్మాన్నే మనము మతముగా, ఎక్కడైనా రిలీజన్ అని రాయవలసి వచ్చిన చోట హిందూ అని రాసుకుంటున్నాము. ఎందుకు అంటే అంత ఉత్కృష్టమైన, ఉన్నతమైనటువంటి ధర్మము కాబట్టి మనది. ఆ ధర్మాన్ని మనము మతముగా మలచుకొని రాసుకుంటున్నాము. అయితే ఎవరైతే ఇలా కన్వర్ట్ అవుతున్నారు కొంతమంది, అంటే నాకు తెలిసిన కొంతమందిని అడిగాను నేను. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగిన మతం ఇది, ఓకే, ధర్మం. చిన్నప్పటి నుంచి మనం గుళ్ళకి వెళ్తున్నాము, ఇంట్లో పూజలు చేసుకుంటున్నాము, మనం శ్రీరామనవమి, ఉగాది అని చెప్పి మన పండుగలు చేసుకుంటున్నాం. ఎందుకు సడన్ గా అటు వెళ్ళాల్సి వస్తుంది? కొంతమంది చెప్పిన దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మన సనాతన ధర్మంలోనే ఈ హైందుత్వాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది దొంగ భావాలు, దొంగ స్వాములు, దొంగ మాతలు వీళ్ళు వచ్చి ఈ ధర్మాన్ని పాడు చేసేస్తున్నారు. ఇలాంటి దాంట్లో నాకు ఉండడం ఇష్టం లేక నేను వెళ్ళిపోయానని చెప్పి కొంతమంది సమాధానం చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏమిటి అంటే, ఆ దొంగల్ని మీరు దొంగలని నిరూపించండి, వాళ్ళని వెళ్ళగొట్టండి సమాజంలోంచి. అంతేగాని మీరు పారిపోవడం ఏంటి? పిరికి వాళ్ళగా మీరు మతం మార్చుకోవడం ఏమిటి? అది కరెక్ట్ కాదు. మీరు సరి అయిన ధర్మాన్ని ఆచరించే వాళ్ళైతే, మీ ధర్మానికి విఘాతం కలిగించేలాగా, మానవ జీవన విధానాన్ని భ్రష్టు పట్టించేలాగా ఎవరైనా తయారైతే వారిని తరిమి కొట్టండి, వారి రంగు బయట పెట్టండి, వారు దొంగలు, దోషులు, దుర్మార్గులు అని నిరూపించండి. అంతేగాని మీరు పారిపోయి మతం మార్చుకోవాల్సిన అవసరం లేదండి. సూపర్, బాగా చెప్పారు. అయితే మన హైందుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పేర్లు, గోత్రనామాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మనం పూజించే దేవుళ్ళకు కూడా గోత్రనామాలు ఉంటాయండి. కానీ కొంతమంది పూజారులు కొన్ని గుళ్ళల్లో ఆ దేవుని యొక్క గోత్రాలను కూడా మార్చేసి పూజలు చేస్తున్నారని చెప్పి బయట కొన్ని టాక్స్ కూడా నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు? అలా జరుగుతున్నాయా? అవకాశం ఉందా? జరిగే అవకాశం జరుగుతోందండి. అవకాశం ఉందా అంటే అది అపచారము, భగవంతుడికి అపచారం చేసినట్టు లెక్క. అటువంటి దుష్ట చర్యలకి ఎవరైతే పాల్పడతారో వాళ్ళని భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, నో డౌట్. కానీ పాపం పండింది అన్నట్టు ఆ సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక నేరస్తుడు నేరం చేసి పారిపోతే ఎంతకాలం తప్పించుకు తిరుగుతాడు? ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడు కదా. పోలీసులు నిఘా వేసి పట్టుకుంటారు, దొరికినప్పుడు శిక్ష అనుభవించాలి. అలాగా ఇటువంటి అపచారాలు, దుష్ట కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఏదో ఒక రోజుకి వాళ్ళ పాపం పండి వాళ్ళు శిక్షార్హులు అనేది అనుభవంలోకి వాళ్ళకి వస్తుంది. అప్పుడు వాళ్ళు తగిన శిక్షలకి అనుభవించవలసిన పరిస్థితి వస్తుందండి. అలా జరుగుతోంది. జరగచ్చా అంటే జరుగుతుంది, జరగకూడదు కానీ జరుగుతుంది. ఎస్. ఎందుకంటే ఇటీవల
కొన్ని సార్లు నేను కొన్ని ఉమ్, దేవాలయాలకి సంబంధించిన ఆ, అంశాలు కొన్ని చూశాను నేను యూట్యూబ్లో న్యూస్లోను కొన్ని చూడటం జరిగింది. అందులో ఒక పెద్ద ఆయన అయోధ్య రామ మందిరం నిర్మించారు కదా, ఆ రామ మందిరంలో యంత్ర ప్రతిష్ఠ, ఏ మందిరంలో అయినా యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. అలా యంత్ర ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు యంత్రాలు ప్రతిష్ఠిస్తారు. ఆ యంత్రాలకి మంత్రాలతోటి దీక్షభూని మంత్రశక్తినే ఆపాదిస్తారు. అంటే కొన్ని లక్షల సార్లు కోట్ల సార్లు మంత్రజపం చేసి ఆ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు. అటువంటి మంత్రజపం చేసిన ఒక స్వామి, ఆయన పెద్ద ఆయన కాబట్టి స్వామి అంటున్నాను, అన్నదానం చిదంబరం గారు అని చెప్పి పెద్ద ఆయన ఈ అయోధ్యలో రామ మందిరానికి ఆ యంత్రానికి జపం చేసినటువంటి భాగ్యం పొందిన వ్యక్తి. వారు భద్రాచల రాముల వారి గురించి ఇటువంటి అపచారము ఆ దేవాలయంలో ఒకటి జరుగుతోంది అని చెప్పి బాధపడ్డారు. ఆ సందర్భంగా ఆయన రాముణ్ణి దేవుడిగా పూజించేటువంటి రామభక్తులే కాదు, హిందువులుగా జీవనం గడుపుతున్నటువంటి ధర్మాన్ని ఆచరించే ప్రతి మానవుడు కూడా ప్రశ్నించవలసినటువంటి ఒక ప్రశ్న, ఒక సమస్య ఆయన చెప్పారు. అది విన్న తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. అందుకని ఆ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అయితే భద్రాచలములో రాముల వారికి దేవాలయము నిర్మించి కొన్ని వందల సంవత్సరాలైంది. ఏమండి, ఆ దేవాలయ నిర్మాణము భక్త రామదాసు గారి హయాంలో జరిగింది. కంచర్ల గోపన్న ఆ భక్త రామదాసు ఆ దేవాలయ నిర్మాణం చేసినప్పటి నుంచి రాముల వారికి అక్కడ కైంకర్యాలు జరుగుతున్నాయి. ఏమండి, అప్పటి నుంచి కూడా కైంకర్యం అంటే ఏమిటి, నిత్య పూజ ఉంటుంది. అలాగే ఆయన కళ్యాణ రాముడుగా అక్కడ వెలిసాడు కాబట్టి అక్కడ సీతారామ కళ్యాణము ప్రతి శ్రీరామనవమికి ప్రపంచవ్యాప్తంగా చూసి ఆనందించేటువంటి విధంగా చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు ఆనాటి నుంచి నేటి వరకు కూడా. అటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రామ మందిరం భద్రాచల రామచంద్రుడి యొక్క దేవాలయం. ఆ దేవాలయంలో రాముల వారికి కైంకర్యం చేసేటప్పుడు గోత్రనామాలతోటి పూజలు చేసి నిత్యము నివేదన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తారు. యాజ్ పర్ టెంపుల్ పద్ధతుల ప్రకారము అన్ని సలక్షణంగా జరిపిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ ఎవరైతే ఉంటారో ఆయన, మేము బ్రహ్మగారు అంటాం, అంటే ప్రధాన అర్చకులు ఉంటారు కదా, వారు కళ్యాణం కూడా వారే రామనవమికి జరిపిస్తూ ఉంటారు. మా చిన్నతనంలో, అంటే నాకు ఇప్పుడు 62-63 ఏళ్ళ వయసు కాబట్టి, నా చిన్నతనంలో అప్పట్లో టీవీలు అవి లేని కాలంలో రేడియోలో భద్రాచల రాముల వారి కళ్యాణము వినిపిస్తూ ఉండేది. మేమందరము కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి తెల్లవారుజామునే స్నాన సంధ్యాదులు ముగించుకొని ఆ రేడియోల ముందు కూర్చొని వింటూ ఉండేవాళ్ళం. ఆ కళ్యాణం అంటే వివాహం కదా, వివాహం జరిపించేటప్పుడు మంత్రాలు ఉంటాయి కదా, ఆ మంత్రాలన్నీ కూడా లక్షణంగా చేస్తారు స్వామివారి కళ్యాణంలో. అప్పుడు ప్రవర అని చదువుతారు. ప్రవర అంటే ఏమిటి, ఫలానా వంశము వారు, ఫలానా గోత్రము వారు, ఫలానా వారి మనవడు, ఫలానా వారి కుమారుడు, ఫలానా వారి అని ఆ ఐడెంటిఫికేషన్. అలాగే రాముల వారి గురించి, సీతా మహాసాధ్వి అమ్మవారి గురించి కూడా ఈ ప్రవర అనేది చదవడం జరుగుతుంది. ఆ ప్రవరలో వారి యొక్క గోత్రనామాలు చెప్తారు. అది వినడానికి మేమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అలవాటు పడిన వాళ్ళము. సడన్ గా ఒక దాదాపు 12-13 ఏళ్ల నుంచి అక్కడ పెను మార్పు వచ్చేసింది. ఎలాంటి మార్పులు అంటారు అవి? ఎలా అంటే, ఇప్పుడు
ఎగ్జాంపుల్ చెప్తా అందరికీ అర్థమయ్యేలాగా. మీ ఇంటి పేరు ఏంటండి? ఓలేటి. మీ పేరు? రఘురామ్. మీ నాన్నగారి పేరు? శ్రీనివాసరావు. ఆయన ఇంటి పేరు? ఓలేటి. మీ గోత్రము? జంపనేళ్ల గోత్రం. జంపనోళ్ళ గోత్రోద్భవస్య శ్రీనివాస నామధేయస్య ఓలేటి శ్రీనివాసు నామధేయస్య కుమారస్య జంపనోళ్ళ గోత్రోద్భవస్య ఓలేటి రఘురాము నామధేయస్య అని అలా చెప్తారు. మీ తండ్రి గారి పేరు, గోత్రము, ఇంటి పేరు, మీ పేరు, గోత్రము, ఇంటి పేరు. ఏదైనా పూజ చేసేటప్పుడు లేదా ఏ సందర్భం వచ్చినప్పుడు. అలాగే రాముల వారికి కూడా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంది కదా, శ్రీరామచంద్రుడు అని పేరు పెట్టారు కదండి. వారికి కూడా గోత్రం ఉంది కదా, వశిష్ఠ గోత్రము. వాళ్ళ గురువు గారి యొక్క నామధేయం వాళ్ళ గోత్రాలుగా ఉంటుంది. రాజులకి క్షత్రియుడు కదా రాముడు, సో వశిష్ఠ గోత్రం అయింది. మరి రాముల వారి పేరు రామచంద్రుడు. ఇప్పుడు అక్కడ రాముల వారి పేరు ఏమని చదువుతున్నారు? రామనారాయణ అని చదువుతున్నారు. రామనారాయణ. భద్రాచలంలో పూజలు చేసేటువంటి ప్రధాన అర్చకులు అవునండి రామనారాయణ అనే పేరుతో పూజలు చేస్తున్నారు. అలాగా జరిపిస్తున్నారు అని వారు చెప్పారు. అన్నదానం చిదంబరం స్వామి గారు చెప్పారు. ఆ విధంగా తర్వాత ఆయన గోత్రం ఏమిటి? వశిష్ఠ గోత్రం రావాలి కదా. దానికి బదులు విష్ణుమూర్తి యొక్క గోత్రాన్ని, నారాయణుడి యొక్క గోత్రాన్ని, ఈయన రాముడు క్షత్రియుడిగా, మానవుడిగా, మనిషిగా పుట్టాడు. మనిషిగా పుట్టాడు ఏమండి. ఆయన దేవుడిలో అవతరించాల, మనిషిగా పుట్టి మాధవుడిగా ఆయన 16 సుగుణాలతో, సద్గుణాలతోటి మనకి ఆదర్శమూర్తి అయ్యాడు. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు, మనము కొలిచే దైవము. మరి అటువంటి రాముడికి గోత్రము కానీ నామాన్ని కానీ మార్చడం అనేది భావ్యమా? మీ మనసుకి భావ్యం అనిపిస్తోందా? మీ నాన్నగారి పేరుని, మీ గోత్రాన్ని మార్చేసి మీకు నచ్చలేదనుకోండి, టైగరో క్యాటో అని మీరు పేరు పెట్టేసుకుంటే అది చెల్లుబాటు అవుతుందా? ఒక మనిషి తన పేరుని మార్చుకోవాలంటేనే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆధార్ కార్డులో మీ సర్నేము మార్చుకోవాలంటే ఎంత పెద్ద తతంగం ఉంటుంది. అలాంటిది ఒక మనిషికే ఇంత కష్టాలు ఎదుర్కోవాలి. ఒక పేరు కానీ సర్నేమ్ కానీ మార్చుకోవాలి అంటే మరి భగవంతుడి యొక్క గోత్రనామాల్ని అంత సునాయాసంగా ఎవరండి అలా మారుస్తున్నారు? ఎందుకు మారుస్తున్నారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు ఉచ్చరిస్తున్నారు అనేటువంటిది ప్రపంచం మొత్తానికి వాళ్ళు సమాధానం చెప్పవలసిన పరిస్థితి అండి ఇది. ఎందుకంటే యావత్ ప్రపంచంలో శ్రీరామచంద్ర ప్రభువుని దేవుడిగా కొలిచే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. వారందరి మనోభావాలు దెబ్బతింటాయి కదా. హిందువులందరి మనోభావాలు దెబ్బతింటాయి కదా. మరి రాముణ్ణి దేవుడిగా కొలిచే వారందరికీ సమాధానం చెప్పి తీరాలి. రాముడి గోత్రం మార్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ కారణం చేత మార్చి ఆ విధంగా ఆయన్ని అర్చిస్తున్నారు అనేది ఆ అర్చకులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరము, అగత్యము ఉందండి. అలాగే ఈ సమస్యకి పరిష్కారం కోసము భక్త రామదాసు యొక్క వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు భద్రాచలంలో. వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అని చిదంబరం స్వామి, అన్నదానం చిదంబరం స్వామి గారు చెప్పారు. అయితే ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని పాటించాలి అని బోధించేటువంటి వాళ్ళు, మేము హిందువులము, హైందవం కోసము మేము పాటుపడుతున్నాము, సనాతన సాంప్రదాయము మనది, ధర్మాన్ని ఆచరిస్తున్నాము, ధర్మాన్ని అందరూ ఆచరించాలి అని చాలామంది ఎలుగెత్తి చాటుతున్నారు. కానీ ఎంతవరకు పోరాడుతున్నారు అనేది ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే తేట తెల్లమవుతుంది. మరి వాళ్ళందరూ ఇప్పుడు రావాలి కదండి, వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి కదా.
అందుకని వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీమాన్ అన్నదానం చిదంబరం స్వామి గారు చెప్పినటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని ఈ హిందుత్వవాదులందరూ కూడా ఏకమయ్యి కనిపెట్టాలి, ఆ సమస్యకి పరిష్కారాన్ని సాధించాలి అని కోరుకుంటున్నాను నేను. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అసలు గోత్రనామాలతోనే చేశారు, కానీ ఈ మధ్యనే గోత్రనామాలు గాని ఆయన పేరుని గారి మార్చి పూజలు చేస్తున్నారు. ఈ మధ్య అంటే అదేనండి, ఒక 10-12 ఏళ్ళ 10-12 ఏళ్ళ అంతకు ముందు బానే ఉంది. అయితే ఇలా జరగడం వెనకాల అంటే ఇప్పుడు ఒక భద్రాచలం టెంపుల్ లో ఉండే ప్రధాన అర్చకులు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అండర్ లోనే ఉంటారు, వాళ్ళు దేవాదాయ శాఖ అండర్ లో ఉంటారు. అయితే దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర గానీ లేకపోతే ఇతర మతస్థుల ప్రేరేపణ గానీ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఉండే అవకాశాలు ఉన్నాయండి. అది ఎంతవరకు ఆ పొలిటికల్ ప్రభావం ఉన్నది అనేది ప్రధాన అర్చకులు ఉంటారు కదా భద్రాచల దేవాలయానికి, వారు చెప్పాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసేది వాళ్ళు కదా. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రులతో కానీ లేదా ముఖ్యమంత్రులతో కానీ లేదా సంబంధిత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి వాళ్ళకి ప్రత్యక్షంగా ఉంటుంది బాంధవ్యం ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పాలి మనకి. ఈ ఈ నిగూఢమైనటువంటి సీక్రెట్ బిహైండ్ ది చేంజింగ్ ఆఫ్ గోత్ర అండ్ నామా ఆఫ్ లార్డ్ రామా, దే హ్యావ్ టు గివ్ ఆన్సర్. దే ఆర్ ది ఆన్సరబుల్ టు ఎంటైర్ వరల్డ్ లో రాముణ్ణి సేవించేటువంటి హిందువులకి భక్తవరులకి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఇప్పుడు అక్కడ అర్చకులుగా ఉండి ఈ విధంగా స్వామివారి సేవలు చేస్తున్నటువంటి అర్చక స్వాముల వారు వాళ్ళు చెప్పాలి కారణాలు ఏమిటి అనేది. వాళ్ళు దే ఆర్ ది రైట్ పీపుల్ టు గివ్ ప్రాపర్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళ బాధ్యత అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు మార్చారు, అంత అవసరం ఏమొచ్చింది? దేవుడికే ఇలాంటి అపచారం చేయొచ్చా? ఇదే అపచారమే కదండి. ఇంతటి అపచారానికి పూనుకొనవచ్చా? ఒకవేళ అపచారం కాదు, ఇది సవ్యమైన ఆచారమే అయితే అదేమిటో వివరించి చెప్పండి. హిందువులందరి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అందరూ తెలుసుకుని తరిస్తారు. వాళ్ళు కూడా రేపటి నుంచి శ్రీరామచంద్ర ప్రభు అని నమస్కరించకుండా శ్రీరామనారాయణ అని నమస్కరిస్తారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే తెలియాలి కదండి. ఇప్పుడు ఈ మధ్య ఎవరో ఇలాంటి ఒక దాన్ని ఏమంటారు, ఇలాంటి ఒక సందర్భాన్నే క్రియేట్ చేశారు. ఏది విష్ణుమూర్తికి శివుడికి మధ్యన భేదాలు ఉన్నట్టుగా మాట్లాడాలు, దాని మీద ఈ రోజుకి కూడా దెబ్బలాటలు కొనసాగుతున్నాయి. వాగ్యుద్ధాలు, దెబ్బలాటలు అంటే ఛానల్స్ లో ఏ ఛానల్ తిప్పినా ఇదే గోళ ఉంటుంది. అసలు అవసరమండి? భగవంతుడికి కులం ఏమిటండి, మతం ఏమిటండి? సర్వాంతర్యామి, సర్వ ప్రాణుల యందు ఉండేది సమస్తము పరమాత్మే. పరమాత్మ కానిదేమిటో ఒకటి చెప్పమానండి. ఒక చిన్న డౌట్ నాకు, అంటే జస్ట్ ఇది డౌట్, నేను స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు, ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి నాకు. శ్రీరామచంద్రుడు గాని శ్రీకృష్ణ పరమాత్ముడు గాని దశావతారాలు ఉన్నాయి. సో ఈ విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అంటే శ్రీరామచంద్రుడు కూడా విష్ణుమూర్తి. ఈ కాలంలో ఇలా ఒక మనిషిగా శ్రీరామచంద్రుడుగా పుట్టాడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా పుట్టాడు. అయితే ఇప్పుడు విష్ణుమూర్తి రాముడు ఇద్దరు ఒకళ్ళే. అలాంటి శ్రీరాముడికి రామనారాయణ అని ఆ పేరు పెట్టడం అంటే అది కరెక్ట్ కాదని అంటున్నారు కదా. అది అంటే దానివల్ల అంటే పెట్టుకోవచ్చు కదా, పాసిబిలిటీస్ చెప్తున్నా. ఇద్దరు ఒకటే కదా, శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ ఒకళ్ళే. సమయానికి అనుసారంగా వాళ్ళు అవతారంతో బయటకు వచ్చారు. దశరథ మహారాజుకి తెలీదా తన కుమారుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశ అని, అవతారం అని తెలీదా ఆయనకి? తెలీదండి. యజ్ఞయాగాదులు చేసి రాముల వారికి తండ్రి అయినటువంటి దశరథుడికి తెలీదా? వాళ్ళ వంశ గురువు అయినటువంటి వశిష్ఠుల వారికి తెలీదా? అది వాళ్ళ కాలంలోనే చేసి ఉండాలి. చేసి ఉంటే వీళ్ళెవరు చేయడానికి? మీరెవరండి? నేనెవరిని మార్చడానికి? దేవుడి పేర్లు మీకు ఎలా ఇష్టమో అలా మీరు స్మరించుకోండి మీ ఇంట్లో, మీ మనసులో. అంతేగాని
యావత్ ప్రపంచ ప్రజలందరూ కొలిచేటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని ఆయన పేరు అది. అఫీషియల్ గా అలా వీళ్ళు చేయడానికి అధికారం లేదు. లేదు. ఓకే, ఉందా? గవర్నమెంట్ ని అడుగుదామా? అది చాలా మందికి మిగిలిపోయిన ప్రశ్న. అది గవర్నమెంట్ ని అడుగుదాం. ఏమండి ఇప్పుడు గవర్నమెంట్ నే అడుగుతున్నారు, అందుకే కోర్టుకు వెళ్ళారండి. అందుకే కోర్టుకు వెళ్ళారు, ఎందుకంటే ప్రభుత్వమే తేల్చాలి ఈ సమస్యకి పరిష్కారము. ప్రభుత్వంతో పాటు అర్చక స్వాములకు కూడా బాధ్యత 100% ఉందండి. వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే హిందువులందరి సమస్య ఇది. రాముణ్ణి దేవుడిగా కొలిచేవారి అందరి సమస్య. ధర్మాన్ని పాటించే ప్రతి సనాతన సాంప్రదాయాల్ని గౌరవించే ప్రతి వ్యక్తి యొక్క క్వశ్చన్ అండి ఇది. నాది కాదు, నా ఒక్కదానిది కాదు. లేదా అన్నదానం చిదంబర స్వామి గారి ఒక్కరి సమస్య కాదు ఇది. ఇప్పుడు మిమ్మల్ని ఓలేటి శ్రీనివాసులు గారి అబ్బాయి అనే అంటారు కానీ టైగర్ శ్రీనివాస్ గారి అబ్బాయి అని పిలవరు కదా. పిలిస్తే ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఊరుకోక ఏం చేస్తారండి? నాకు నచ్చింది పిలుస్తా. ఏం చేస్తారు? పిలవకూడదు. ఏం చేస్తారో చెప్పండి. అంటే ఆ సిచ్యువేషన్ లో ఏదైనా చేస్తాం. ఇంకా 1-2 సార్లు చెప్తాము, వినకపోతే గొడవ మాట దానికి కంప్లైంట్ ఇస్తారు, గొడవ కడతారు కదా. 100%. మరి హిందువులందరూ ఏమి చేస్తున్నారు? రామ భక్తులందరూ ఏమి చేస్తున్నారు? వారందరూ కూడా ఇదే కదండి చేయబోయే పని, చేయవలసిన పని అనేటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి భద్రాచల రామచంద్ర దేవాలయములో. అంచేత ఈ సమస్యకి పరిష్కారాన్ని ప్రభుత్వము ఇవ్వాలి. కోర్టులో కేసుని త్వరగా తేల్చాలి. ఎందుకంటే రానున్నది శ్రీరామనవమి. వచ్చే శ్రీరామనవమికి కూడా మనము ఆ విధంగానే వినవలసి ఉంటుందేమో. మరి ఇప్పుడు అర్చకులు అంటే దే ఆర్ ఎంప్లాయీస్ అండి. వాళ్ళు బుద్ధిపూర్వకంగా వాంటెడ్లీ ఎవరు చేయరండి. వాళ్ళకి ఏదో గురువులో, స్వామీజీలో, లేదా సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచో, లేకపోతే ఇంకెవరైనా పెద్దలో ఎవరు ఇచ్చిన సలహానో మరి, లేదా మీకు వచ్చింది ఇందాక భావన, అలాగా సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో రాముల వారి అవతారం కూడా ఒకటి కదా, అంచేత రామనారాయణ అని పిలవడంలో తప్పేముంది అని కూడా వాళ్ళు భావించారేమో. ఏమో ఏంటో చెప్పండి. అది అందరికి తెలియాలి, అందరూ తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను.